सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अत्तहूर शत्रुल ईमान, मुस्लिम शरीफ। पाकी आधा ईमान है। DSP महबूब नगर श्रीधर ने आज अपने दफ्तर पर मुनाकिदा एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि हाल ही में जरचल्ला रूरल पुलिस हुदूद में पेश आए कत्ल के वाक़े जिसको हादसे की शक्ल दी गई थी, जिसमें खातून शैलजा हलाक हो गई थी, उसका शौहर और बेटी शदीद जख्मी हो गए थे। आज इस केस के मामले को हल करने का ऐलान किया गया। DSP महबूब नगर ने बताया कि इस खुसूस में 3 अफराद मुन्नूर नरसिम्हलू साकिन एनगुंडा महबूब नगर, कोड़गंटी यादయ్య साकिन एनगुंडा महबूब नगर, कोसगी महेश साकिन केशमपेट रंगारेड्डी मंडल कातिलों को गिरफ्तार कर लिया गया है। उनके पास से एक महिंद्रा बोलेरो कार, 2 सेलफोन बरामद किए गए हैं। इस केस को हल करने में बालानगर पुलिस स्टेशन और जरचल्ला रूरल पुलिस स्टेशन अमले को DSP ने मुबारकबाद पेश की। इस मौके पर सर्कल इंस्पेक्टर जरचल्ला रूरल, सर्कल इंस्पेक्टर बालानगर के अलावा दीगर अमला मौजूद था। మొన్న మీ వాళ్ళు ఎవరో మళ్ళీ గ్రూప్లో పెట్టారా మిడ్జిల్ అయినాక అక్యూడ్ నాట్ సబ్జెక్ట్ బిఫోర్ మీడియా సుప్రీం కోర్ట్ ఆన్సర్. యాక్చువల్ ఒక 4 days కింద 10th జనవరి నాడు బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ జరిగింది. మర్డర్ అంటే నార్మల్గా యాక్చువల్ వెపన్ అది ఏమి యూజ్ చేయకుండా ఇది ఎలా అంటే ఒక ప్లాన్ ప్రకారంగా వెహికల్ తోటి గుద్ది చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేసినటువంటి మర్డర్ ఇది. ఒక ఎందుకంటే ఒక ఫ్యామిలీని చంపేయాలనేసి ప్లాన్ చేశారు కాబట్టి కొంచెం సెన్సేషనల్ అయింది ఈ కేసు ఇది. దీంట్లో యాక్చువల్ వాళ్ళ రిలేటివ్సే అంటే వాళ్ళ కజిన్సే ప్లాన్ చేశారు ఈ మర్డర్ చేయాలని చెప్పేసి. ఇది ఒక ప్రాపర్టీ ఇష్యూ గురించి వీళ్ళని కంప్లీట్గా వీళ్ళ ఫ్యామిలీని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి చంపేద్దామని ప్లాన్ చేశారు. అది ఆ సీన్కి పోయాక అక్కడ ఒక స్కూటీ పడి ఉంది. స్కూటీ విక్టిమ్ది, ఎవరైతే డిసీజ్డ్ వాళ్ళ వైఫ్ చనిపోయారు. దీంట్లో సుప్ప శైలజ అని ఆమె చనిపోయింది. సుప్ప యాదయ్య అని హస్బెండ్, వాళ్ళ పాప ఒక నిహారిక అని వీళ్ళు ముగ్గురు కలిసి స్కూటీ మీద నవాపేటలో కారుకొండ విలేజ్లో రిలేటివ్స్ ఫంక్షన్ అటెండ్ అయ్యి రిటర్న్ వస్తుంటే బొలెరో వెహికల్, ఒకటి మహీంద్రా బొలెరో వెహికల్ తోటి గుద్ది చంపేద్దామని ప్లాన్ చేసి యాక్చువల్ వెనక నుంచి గుద్దారు. గుద్దాక ఒక లేడీ కింద పడిపోయింది, ఆమె పైన ఎక్కిస్తే ఆమె చనిపోయింది. మళ్ళీ కొంచెం వీళ్ళు కూడా చంపేద్దామని చెప్పేసి మళ్ళీ ముందుకు పోయి యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా వాళ్ళని వచ్చి గుద్దడం జరిగింది. ఆ లోపల ఒక అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉన్నారో దీంట్లో మున్నూరు నరసింహులు అని చెప్పేసి అతను ఈ వెహికల్ డ్రైవ్ చేశాడు. A2 A3 వాళ్ళ కజిన్సే, వాళ్ళేమో పల్సర్ వెహికల్ మీద వెనక ఫాలో అయ్యారు. ఈ ఫస్ట్ టైం గుద్దగానే ముగ్గురు చనిపోలేదు కాబట్టి వాళ్ళు ఒక వేట కొడవల్ని కూడా పెబ్బేరు సంతలో కొనుక్కొని దగ్గర పెట్టుకున్నారు పల్సర్ వెహికల్లో. దాంతో చంపదామని ట్రై చేశారు. ఆ లోపల వీళ్ళు గోల చేసేసరికి ఊరోళ్ళంతా కొంతమంది రోడ్ పాసర్స్ ఆ ఊరు వాళ్ళు ఊరికొచ్చే వరకు పారిపోయారు వీళ్ళు. తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషను మా గ్రేవ్ కేసు కాబట్టి, మర్డర్ కేసు కాబట్టి సిఐ జడ్చర్ల రూరల్ తీసుకున్నాడు.
ఇంక్వెస్ట్ అయిపోయాక అక్యూజ్డ్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని ట్రేస్ చేయడానికి ఆ వెహికల్ని పట్టేసి అక్యూజ్డ్ ఎవరనేది మనకు అర్థమైపోయింది. వీళ్ళు కూడా విక్టిమ్స్ కూడా చెప్పారు ఆల్రెడీ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉందని. ఆ డిస్ప్యూట్ ఏంటంటే యాక్చువల్లీ ఆకుల భూమయ్య అని చెప్పేసి ఇతనికి ఒక 4 కూతుర్లు ఉన్నారు. ఆ 4 కూతుర్లలో మొదటి కూతురు యొక్క కొడుకు ఈ విక్టిమ్ ఇప్పుడు మనకు కంప్లైంట్ దీంట్లో. తర్వాత రెండవ కూతురుకు పిల్లలు లేరు, మూడవ కూతురుకు 2 కొడుకులు ఉన్నారు, 4వ కూతురుకు 1 కొడుకున్నాడు. ఇప్పుడు 3వ కూతురుకు ఉన్న 2 కొడుకులు, 4వ కూతురు యొక్క కొడుకు వీళ్ళే దీంట్లో అక్యూజ్డ్. చేస్తున్నప్పుడు అక్యూజ్డ్ ఎనుగొండలో ఉంటారు వీళ్ళంతా. యాక్చువల్లీ ఎనుగొండలో ఉన్నారని తెలిస్తే ఇవాళ మార్నింగ్ సిఐ మరియు ఎస్ఐ అండ్ టీము వెళ్ళి అరెస్ట్ చేశారు 3 అక్యూజ్ని కూడా. వాళ్ళ దగ్గర నుంచి పల్సర్ బైక్ ఏదైతే వాడారో ఆ పల్సర్ బైక్ని, తర్వాత వాళ్ళ సెల్ ఫోన్లని, తర్వాత ఈ సైకిల్ని, ఈ కత్తి ఇంకా వాడలేదు దీన్ని, కాకపోతే సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా తీసుకొచ్చారు చంపుదామని. ప్రజలు అంతా ఆర్తనాదాలు చేస్తూ రావడం వల్ల గొడవ వల్ల వాళ్ళు మిగతా 2 ప్రాణాలు రక్షించబడ్డాయి, వాళ్ళు పారిపోయారు. 1 फरवरी से स्कूल खोलने की वजीर आला केसीआर की हिदायत पर आज जिला विकाराबाद कलेक्टर दफ्तर में वजीर तालीम सबिता इंद्रा रेड्डी ने एक जायजा इजलास मुनक्किद करते हुए उठाए जाने वाले एहतियाती इक़दामात पर तबादला ख्याल किया। इस इजलास में जिला कलेक्टर पौसमी बासु, जेडपी चेयरपर्सन सुनीता रेड्डी, MLA काले यादయ్య, एडिशनल कलेक्टर चंद्रయ్య, जिला महकमा तालीम अहदेदार रेणुका, जिला पंचायत अहदेदार रिजवाना और दीगर मौजूद थे। जिला जोगुलांबा गढ़वाल के वार्ड नंबर 11 में शहरी तरक्याती प्रोग्राम के तहत 5 लाख रुपए की लागत से कुदरती पार्क का रुकन असम्बली बंडला कृष्णा मोहन रेड्डी के हाथों इफ्तिताह अमल में आया। और इसी तरह इसी वार्ड में 10 लाख रुपए की लागत से ड्रेनेज और सीसी रोड के काम का भी आगाज किया। इस मौके पर रुकन असम्बली बंडला कृष्णा मोहन रेड्डी ने अपनी मुखातिबत में कहा कि गढ़वाल मुस्तकर में शहरी तरक्याती प्रोग्राम का आगाज किया गया है, जिसके तहत शहर के वार्डों में मौजूद खाली अराजी को कुदरती पार्क के लिए इस्तेमाल किया जाएगा, जिसका आज वार्ड नंबर 11 से आगाज किया गया। इन कुदरती पार्कों की वजह से आवाम को बेहतर ऑक्सीजन और पुरअमन माहौल में कुंबे के अफराद के साथ कुछ वक्त गुजारने का मौका मिलता है। और मजीद उन्होंने कहा कि रियासती वजीर बल्दी नज़्म नस्र KTR की मदद से गढ़वाल की तरक्की को यकीनी बनाया जाएगा। गढ़वाल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ महबूब पाशा की रिपोर्ट। వార్డ్ నెంబర్ 11లో గద్వాల పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణ ప్రకృతి వనం ఈరోజు ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మొట్టమొదటి గద్వాలలో ఈరోజు అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైన్స్ కూడా ఇనాగ్రేషన్ అంటే ఇప్పుడే భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలా పట్టణంలో పరిశుభ్రం కొరకై అంటే డ్రైన్స్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా పట్టణ ప్రకృతి వనం అంటే పట్టణాల్లో చెట్లు అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్రకృతి అంటే ఇప్పుడు అంటే ఆరోగ్యపరంగా అందరూ బాగుండాలనే ఒక కాన్సెప్ట్తోన పట్టణ ప్రకృతి వనం ఎక్కడెక్కడ ఖాళీ ల్యాండ్ ఉండవో అంటే తుమ్మ చెట్లు ఏవే మొలిచి అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం ఉండకుండా పరిశుభ్రంగా ఉండాలి, అన్ని పూల మొక్కలు మంచి వృక్షాలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పట్టణ అంటే ఆక్సిజన్ వాయువులు కూడా పెరగాలి, ఆక్సిజన్ వచ్చి మంచి వాయువులు రావాలి అనే విధంగా ఈరోజు పట్టణ ప్రకృతి వనాన్ని ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణం, ట్రాక్ కూడా ఏజ్ ఉన్న వాళ్ళు అక్కడ వాకింగ్ చేసుకోవడానికి చిన్న ఒక ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ పట్టణ ప్రజలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని అంటే ఎక్కడెక్కడ ఎంటీ ప్లేస్లో అంటే ఖాళీ స్థలాలు ఉండవు అక్కడ మన మున్సిపాలిటీ చైర్మన్ గారి దృష్టిలో తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడ ప్రకృతి వనాన్ని మెయింటైన్ చేసే విధంగా చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకొరకే పట్టణంలో ఉన్న నివసించే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మంచి ఆక్సిజన్ ఉండాలి, వారికి మంచి వాతావరణం కల్పించి వారి ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి KTR కానీ పట్టణ ప్రకృతి కోరికి పట్టణ అభివృద్ధి కోరికి నిరంతరం కృషి చేస్తూ ఎన్నో రకాలుగా ఈరోజు పట్టణానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు, జిమ్ములు కానీ, అదేవిధంగా వార్డులలో హెల్త్ పరంగా హాస్పిటల్స్ పెట్టాలనే ఒక కాన్సెప్ట్తోన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వాళ్ళందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి అండగా నిలబడాలి.
बीएसपी पार्टी सदर मायावती की आज 65वीं यौम पैदाइश के मौके पर जरचल्ला मुस्तकर में बीएसपी पार्टी की निगरानी में श्री सत्येश्वर आश्रम और अनुरागिनी आश्रम में तलबा और उम्र रसीदा अफराद में फलों को तकसीम किया। इस मौके पर बीएसपी पार्टी टाउन सदर नसीर, जनरल सेक्रेटरी अंजनेलू, राजापुर मंडली सदर किशन नायक, बालनगर मंडली सदर साइलू और दीगर मौजूद थे। चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। చిన్నదాని నుంచి పై వరకు వెళ్ళి ఈరోజు యూపీలో 4 సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. కాబట్టి మనం కూడా కాంశీరామ్ అడుగుజాడల్లో, అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి పై వరకు ఎదగాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు ఈ ఆశ్రమంలో అవకాశం ఇచ్చిన చిత్తనీరు ఈశ్వర్ గారికి నేను ధన్యవాదములు తెలుపుతున్నాను. మన ప్రధాన కార్యదర్శి గారు जिला नारायणपेट ओटकुर मंडल के मौजे पोली मामडी से ताल्लुक रखने वाला 55 साला वड्डे हनुमंतो अपने ही खेत में ट्रैक्टर के साथ काम कर रहा था कि हादसाती तौर पर ट्रैक्टर उलट गई, जिसके नतीजे में वड्डे हनुमंतो की मौके पर ही मौत वाक़ई हो गई। पुलिस ने जाए वाक़े पहुंचकर एक केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया। मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। जरचल्ला मुस्तकर में आज कांग्रेस पार्टी कायदीन की निगरानी में जरचल्ला योजना कांग्रेस कायद मल्लिकार्जुन की सालगिरह तकरीब जोश खरोश के साथ मनाया गया। इस तकरीब में एससी सेल टाउन सदर मल्लिकार्जुन, पिंटैया नायक, एनएसयू मंडली सदर फहद और दीगर मौजूद थे। जरचल्ले से नुमाइंदा सिटी इंडिया न्यूज़ अजमत अली की रिपोर्ट। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे इसे क्या सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़।